సొక్కడు సొక్కడు ఈ ఊరిలో పుట్టిన వెళ్ళబట్టే ఒక్కడే ఉన్నాడులే మన గల్లీలో నా సొక్కాడంటే వీడే వీడేలే పాప 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 తాననానే 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 సమస్యలున్నాయన్న మాటే కాని వాటిని తీర్చే నాయకుడే లేడు. బామ్! నీ అయ్యా ఎంత భయపెట్టినావే! ఇన్ని దినాలేం చూసి ఎట్లున్నావే? నే మంచిగానే ఉన్నా కాని నువ్వెట్లున్నావే? అయినా సింపాంజీ మొహం బాలరాజు గారిని ప్రేమించడం ఆపేసావా లేదా? హే, ఎందుకు ఏడుస్తున్నావు? ప్రపంచంలో ఎన్ని జంతువులు నా లవణ్య పూజనిక చింపాంజీ దొరికిందా? అర్థమైందా? ఈసారి సర్లే, మంచి జంతువుతో పోలుస్తాలే. సర్లే. ఇంతకీ నీ సిటీ జంతువులు ఎట్లున్నాయే? సిటీలో చదువుతున్నా అన్న ముచ్చటే తప్ప సిటీ కంటే అందమైన ప్రపంచం ఈ పల్లెటూరే కదే. అయినా సిటీకి పల్లెటూరుకి సంబంధమే లేకుండా పోయిందే. గదేంటి అట్లన్నావు? ఇక్కడ ఎవరో ఒకరైనా పలకరిస్తారు కదే. అదెప్పుడు 2010లో, ఇప్పుడు 2020. జనాలు అప్డేట్ అయ్యారు కదనే. గంత అప్డేట్ తెలుసుకోవడానికి నేనున్నది హైదరాబాద్ కాదు, హాస్టల్ అనే జైల్లో. అయినాకిప్పుడు అంత మర్చిపోయారంటావా? మరి కాక ఇప్పుడు బాగున్నావా అంటే బాగున్నాను అంటున్నారు తప్పితే అప్పట్లా కసబాగా ఎవరు ముచ్చట్లు పెట్టట్లేదే. సిటీలోనే ఫ్రీడమ్ లేదనుకున్నాను, ఇక్కడ కూడా అంతేనానే? నాకు తెలియదన్నా బో. రే ఆగరా, నాకు తెలియకుండా మన ఊర్లో అమ్మాయిలేంట్రా? నీకు తెలియకపోవడమేదన్నా, నీ కళ్ళ ముందు పోతుంటే వాళ్ళు పంచులు పక్కనోళ్ళ పైన, ఈ అమ్మాయిల ప్రేమలు దోచుకునే మన్మధుల పైన కాదురా. పక్కనున్నది నువ్వే కదన్నా. అన్నా నీ రియాక్షన్ నాకు అర్థమైందన్నా. ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావు కదా దొంగ. ఇంకెందుకన్నా లేటు, ప్రొసీడ్. అంతేనంటావా? ప్రొసీడ్ అన్నా. ఏందన్నా? అదేదో సినిమాలో హీరో హీరోయిన్ కి ప్రపోజ్ చేయడానికి వెళ్తే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ చెప్తారు కదా, నువ్వేంట్రా చెప్పవు? దానికేందన్నా చిన్నపిల్లలు ఎక్కెడతావు? ఆల్ ది బెస్టే కదా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ రా. ఇప్పుడు చూడు అన్నా. ఏంట్రా చిప్ప చేతులు పట్టుమంటావా? ఎందుకురా? మరేందన్నా అది అడక తిరిగిలో కోతమైంది. మరి ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తే మినిమం ఉండాలి ఒక స్టైలు, అది ఉండాలి. అది అదే కన్నతలు పెట్టు. అరే వాళ్ళు పోతారా, వాళ్ళు దూరం పోతారా, అక్కడికి గల్లీలో పోతే మళ్ళీ దొరకాలి మళ్ళా. అదే అన్న ఏంట్రా ఎట్లున్నావు తెలుసా? సిరంజీలు ఎక్కున్నావు. ఎలాగైనా చెప్పేయాలి, మొత్తమైన తీరు చెప్పేయాలి ఎలాగైనా. చూడము వీడెవడే రోడ్డు మీద పొరలేదు దున్నపోతులా ఉన్నాడు. 10 మందిలో ఎదవేడు అంటే వేలైతే చూపిస్తారు కదా, అలా ఈ ఊర్లో ఎదవేడు అంటే అది వాడేనే. వాడి గురించి మనకెందుకు, పద వెళ్దాం. ఆగవే. హలో, ఇట్రండి. ఇట్స్ మీ. మిమ్మల్ని. అబ్బా, హే, ఈ ఊర్లో నేను పిలవని అమ్మాయే లేదురా. ఏంటి పిలిచారా? లేదు, అరిచాము. ఏరా, మీ అబ్బాయిల అమ్మాయిల్ని సిటీలోనే కాదు ఎక్కడా వదలరా? హలో,
పొద్దున్నే లేచి అద్దం ముందు పాస్పోర్ట్ రాసుకుంటూ రెడీ అవుతుండగా వెనకాల నుండి అమ్మ ఏ పని పట్టలేని విధవాన్ని తిడుతున్నా అవేవి పట్టించుకోకుండా రాత్రికి తెలిస్తే నాన్న తంతాడని తెలిసి కూడా ఆయన జేబులోకి 100 రూపాయలు కొట్టేసి ఏ పని పాటలేని బేవర్స్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఒరేయ్ ఒక అమ్మాయిని ప్రేమించడానికి వెళ్దాం రారా అంటే వాడు రానంటే వాడికో టీ సిగరెట్ ఇప్పించి అలా రోడ్డు పైన నిల్చొని ఒక అమ్మాయి కోసం చూస్తుండగా అప్పుడు మీలాంటి ఓ అందమైన అమ్మాయి కనిపించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేస్తే అక్కడ ఏమంటుందోనని భయపడుతూ కూడా అయినా ధైర్యం తెచ్చుకొని అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే ఎలా ఉంటుందో తెలుసా? ఇది చెప్తుంటే ఏమో అనుకున్నా, మామూలుగా లేవురా నీ దగ్గర ఎకసకాలు. అయినా నీ టైం వేస్ట్, నన్ను వదిలే. అదేంటి నీకు లవర్ ఉన్నాడా? లేకపోతే సెట్ చేస్తావా? ఏ చంటి ఇది విన్నావారా? ఈ అమ్మాయికి లవర్ని సెట్ చేయాలంట. ఎవ్వనికో సెట్ చేసేవానైతే నేనెందుకు వస్తాను? నిన్ను చూస్తుంటే సెట్ చేసే అలాగే ఉన్నావు. హలో, ఈ ఊర్లో నన్ను మించిన మగాడే లేడు. అవునవును చెప్పారు, ఆడవాళ్ళ చేతిలో ఉన్న చీపురు కర్రలతో దెబ్బలు తినడంలో ముందు నువ్వే ఉంటావంట కదా. హలో, నా గురించి మీకు పూర్తిగా తెలియదనుకుంటా. నాకు సెట్ చేసుకోవడానికే టైం సరిపోతుంది తెలుసా? టైం ఉంటే సెట్ చేస్తావా ఏంటి? ఎక్కువ ఊహించుకోకు. నీ గురించి ఊహించుకున్నా టైం వేస్టే కానీ నేను పన్ను, నన్ను వదిలే. మరి లవర్ లేనప్పుడు నేను సెట్ చేసుకోవడంలో తప్పేం లేదుగా. అవునా? నాలా ఎంతమందికి ప్రపోజ్ చేసావమ్మా? ఓ ఇద్దరికి. మరి వాళ్ళు ఏం చేశారు? ఒకరు లిఫ్ట్ ఇచ్చారు, మరొకరు? నేను అంత తెలివి తక్కువనేంటి ఇప్పుడు? ఈసారి లెఫ్ట్ చాయిస్ ఇవ్వకుండా రైట్ చూపించాను. మరి నేనెక్కడివ్వాలమ్మా? అవసరమా? ఇట్రా. నేనేదో 10 రోజులు ఉందామని వచ్చాను, అవసరమా చెప్పు? అయితే 10 రోజులు ఉంటారుగా, ట్రై చేస్తాను. ఎందుకు పడవో చూస్తాను. ఈ మధ్యలో ఎక్కడైనా కనిపించావనుకో అదేం చేస్తుందో దానికే తెలీదు. సర్లే. చేస్తే చేశారు కానీ చేయకూడదు ఏదైనా చేశారు. నీ అబ్బో. అమ్మో.